ట్రూత్ న్యూస్ కి స్వాగతం. ఆయనవిల్లి శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో గురువారం అట్టహాసంగా పెన్నుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆయనవిల్లి వరసిద్ధి వినాయక ఆలయ చైర్మన్ గుత్తుల నాగబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ నాగబాబు, జడ్పీటీసీ గన్నవరపు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ చదువుల పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలోని విద్యార్థులకు పెన్నులు పంపిణీ చేస్తామన్నారు. సప్తనది జలాలతో వినాయక స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, 1,00,000 కలములకు పూజలు నిర్వహించామన్నారు. గత 3 రోజులుగా ఆలయానికి వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారికి ప్రత్యేక నైవేద్యాలు, హోమం నిర్వహించి పూజలు చేశారన్నారు. ప్రతి విద్యార్థి స్వామివారి ఆశీస్సులు పొందిన పెన్నులతో పరీక్షకు హాజరు కావడం ఆనవాయితీగా నడుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీపీ మట్టపర్తి నాగలక్ష్మి పాల్గొనగా మట్టపర్తి పండు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మరి ఈ చదువుల పండుగ అనే కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ మరియు మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం అండి. మరి ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ఈ చదువుల పండుగని చాలా ఘనంగా చేశారండి మన టెంపుల్ చైర్మన్ గారు. విద్యార్థులకి మరియు భక్తులకి అందరికీ వచ్చిన వారందరికీ పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. మరియు రథసప్తమి వేడుకలు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారండి. కాబట్టి దాన్ని కూడా అందరూ వచ్చి ఆ స్వామివారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వారి యొక్క సన్నిధిలో మరి ఈరోజు చదువుల పండగ అనే ఒక నామకరణం పెట్టి గత 7-8 సంవత్సరాల నుంచి కూడా ఇది ఎంతో వైభవపేతంగా చక్కగా జరుగుతున్నది. శ్రీ అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారు అంటే దేశాలలోనూ మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చినటువంటి శ్రీ అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారికి ఈ సన్నిధిలో మరి ఆ రోజున మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు, పాలకవర్గ చైర్మన్, అలాగే సభ్యులు అందరూ, అలాగనే కార్యనిర్వాహకులు అందరూ కూడా కలిసి ఈ యొక్క చదువులు పండగ సంబంధించింది పెన్నుల పంపిణీ అనేది చేద్దామని చెప్పడం జరిగింది. మరి ఆ రోజు నుంచి కూడా నిర్విరామంగా ఎక్కడా కూడా ఆగకపోకుండా కొన్ని లక్షల పెన్నులు మరి ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి పంపిణీ చేయడం జరుగుతున్నది. ఎందుకంటే ఇది శ్రీ విఘ్నేశ్వర స్వామి వారు అంటే ఏ పూజ చేయాలన్నా కూడా మనం మొట్టమొదటిగా శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని తలంచుకుని ఏ కార్యక్రమాన్ని మనం తలపెట్టడం జరుగుతుంది. అలాగనే ఈవేళ విద్యార్థులు కూడా వారి యొక్క స్వామివారిని, మన అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారిని తలంచుకుని ఏ పరీక్షలకైతే వెళ్తున్నారో అటు విద్యాపరంగా ఉన్నవండి, అలాగే ఉద్యోగపరంగా ఉన్నవండి, దేనికి వెళ్ళినా కూడా అలాగనే ఉద్యోగస్తులు కూడా ఒక సెంటిమెంట్గా అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారు అంటే ఒక నారికేలతో కోరికలు తీర్చేటువంటి దేవుడు. అందుకని ఆయనని ఏది కోరినా కూడా ఆయన కోరికని నెరవేర్చే దేవుడు కాబట్టి ఆయన తలంచుకుని ఈ పెన్నులతో మరి ఏదైనా రాత అనేది మొదలు పెట్టడం జరుగుతుంది. కాబట్టి చదువులు అనేది కూడా చాలా అతి ముఖ్యమైనది. కాబట్టి దానిని గమనించి ఈవేళ మరి గౌరవ చైర్మన్ గారు అవనివ్వండి, ఇక్కడ ఎంపీపీ గారు అవనివ్వండి, అలాగే జెడ్పీటీసీ గారు నేను అవనివ్వండి, మరి మండలంలో ఉన్నటువంటి ఎంపీటీసీలు, సర్పంచులు, సొసైటీ చైర్మన్లు, అలాగనే ఒక పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా రావడం జరిగింది. వారితో పాటుగా విద్యార్థులతో మరి మేము మమేకమై వారికి ఈ యొక్క మా చేతుల మీదుగా ఈరోజు పంపిణీ చేయడం కూడా జరిగింది. అట్లాగనే కాకుండా భక్తులకు కూడా కొంతమందికి మరి సెంటిమెంట్గా విఘ్నేశ్వర స్వామి వారి కలం అనేది చాలా అతి ముఖ్యమైనది. కాబట్టి వారికి కూడా ఈ యొక్క పెన్నుల వితరణ అనేది కూడా జరగడం జరిగింది. మరి అందుకని ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో మేము పాల్పంచుకున్నందుకు ఆ సదా మన విఘ్నేశ్వర స్వామివారి యొక్క దివ్యాశీస్సులు ఎల్లవెల్లలా మాకు, అలాగనే ఈ వేళ వచ్చినటువంటి వారందరికీ, అట్లాగనే భక్తులకు, విద్యార్థులకు అందరికీ కూడా మరి ఆయన స్వామివారి ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటూ మరి ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా తోటి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై గణేష. మరి చదువుల పండుగ సందర్భంగా మన అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో 1,00,000 కలముల పూజ, సప్తనది జలాల అభిషేకం
కార్యక్రమం 13, 14, 15వ తారీఖున మరి ఈరోజు పెన్నుల వితరణ కార్యక్రమం. మరి పూజల సప్తనది జలాలు గంగా, యమున, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి, గోదావరి ఈ పుణ్యతీర్థాలతో మరి స్వామివారికి ప్రత్యేక అభిషేకం ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా అభిషేకం చేయడం జరిగినది. అలాగే అభిషేకమైన మరుసటి రోజు వామనంతో పాటు సరస్వతీదేవి కరుణా కటాక్షాలు కలిగిన రోజైనటువంటి వసంత పంచమి, శ్రీ పంచమి రోజున మరి స్వామివారి చెంతన 1,00,000 కలవలు ఉంచి మరి విద్యార్థులకు అందరికీ కూడా ఈ కలవలు వితరణ కార్యక్రమం ఈ రోజున చేయడం జరిగినది. మరి ఈ పెన్నుల పూజా కార్యక్రమం, చదువుల పండుగ సందర్భంగా పెన్నుల పంపిణీ కార్యక్రమం, పెన్నుల పూజా కార్యక్రమం, ఈ పెన్నుల కోసం భక్తులు మన జిల్లాలో ఉన్నటువంటి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థులే కాకుండా మన జిల్లా కాకుండా ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం ఆ సంవత్సరం భక్తులు తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల ఈ సంవత్సరం కూడా 1,50,000 కలవల్ని మరి వితరణ కార్యక్రమం దేవస్థానం తరఫున చేయడం జరుగుతుంది. మరి ఈ కలవలు తీసుకుని ప్రతి ఒక్క విద్యార్థి ఈ కలవకు ఎందుకు వస్తారంటే ప్రతి విద్యార్థి ఆ ఎగ్జామ్కి వెళ్ళే ముందు వాళ్ళ ఇంటర్మీడియట్ అవనివ్వండి, 10th క్లాస్ ఎగ్జామ్ అవనివ్వండి, ప్రతి ఎగ్జామ్కి కూడా ఈ కలవలతో ఆత్మస్థైర్యాన్ని నింపుకుని వెళ్ళి విజయం చేకూర్చాలని ఆ భగవంతుడి ఆశీస్సులు ఎవరైతే ఈ కలవను పట్టుకెళ్లారో వాళ్ళందరూ కూడా విఘ్నేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గణేష. మరి ఈ రోజుని పెన్నుల వితరణ కార్యక్రమం మరి పెద్దలందరూ సమక్షంలో భక్తులకి ఇవ్వడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ పెన్నుల వితరణ కార్యక్రమం ఇంకా వారం 10 రోజులు జరుగుతుంది. ప్రతి ఒక్కరు విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ కలములు తీసుకుని స్వామివారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. జై గణేష.